రూల్ ఆఫ్ 72. మన డబ్బులు ఎంత కాలంలో డబుల్ అవుతాయి అంటే ఒకవేళ మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అవి ఎన్ని ఇయర్స్ లో 2 lakhs అవుతాయి. ఒకవేళ మనం FD అనే ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 years లో ఇవి డబుల్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే 8 years లో డబుల్ అవుతాయి. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇవి కేవలం 6 years లోనే డబుల్ అవుతాయి. ఒకవేళ మనం ఇవే డబ్బుల్ని మిడ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న మిడ్ సైజ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే కేవలం 3.5 years లోనే డబుల్ అవుతాయి. అదే ఈ డబ్బుల్ని తీసుకెళ్లి మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటే ఇండియాలో ఉన్న కొన్ని చిన్న చిన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అవి 2 years లోనే డబుల్ అవుతాయి. దీని అర్థం మన డబ్బులని తీసుకెళ్లి స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోనే పెట్టమని కాదు. ఎంత రిస్క్ ఎక్కువగా మనం తీసుకుంటే అంత రిటర్న్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మన రిస్క్ స్ట్రాటజీ తగ్గట్టుగా మన డబ్బుల్ని ఈ వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మన డబ్బుల్ని సేఫ్ గా ఉంచుకుంటూనే మనం గ్రో అవ్వాలి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. రూల్ ఆఫ్ 72. మన డబ్బులు ఎంత కాలంలో డబుల్ అవుతాయి అంటే ఒకవేళ మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే అవి ఎన్ని ఇయర్స్ లో 2 lakhs అవుతాయి. ఒకవేళ మనం FD అనే ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 years లో ఇవి డబుల్ అవుతాయి. రియల్